ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 38వ వచనము. అంతటి ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను. అండ్ హీ కమాండెడ్ ది క్యారియట్ టు స్టాండ్ స్టిల్, అండ్ దే వెంట్ డౌన్ బోత్ ఇంటూ ది వాటర్, బోత్ ఫిలిప్ అండ్ ది ఇనోచ్, అండ్ హీ బాప్టైజ్డ్ హిమ్. దేవునికి మహిమ కలుగునుగాక. అతను వెంటనే రథమును ఆపమని ఆజ్ఞాపించను. రథము ఆగింది. తర్వాత వాటర్లోకి దిగారు. దిగిన తర్వాత ఫిలిప్పు ఈ నపుంసకునికి బాప్తిస్మం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు కూడా బాప్తిజం తీసుకున్నారా? రక్షణ పొందుకున్నారా? బాప్తిజం తీసుకోవడానికి ఎవరెవరికో చెప్పి ఏవేవో చేసి చేయాల్సిన అవసరం లేదు. బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం లేదు. వాక్యం ఏమంటుందంటే, నీ పూర్ణ హృదయముతో దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసిస్తే బాప్తిజం తీసుకోవచ్చు, రక్షణ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకరోజు ఫిలిప్పు సువార్త ప్రకటించే పనిలో ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ, నీవు అరణ్యంలో ఒక త్రోవ ఉంది, ఆ త్రోవలో వెళ్ళి కలువు అని చెప్పినప్పుడు ఫిలిప్పు దేవుని ఆత్మ ప్రేరేపణను బట్టి ఆ విధంగా ఆ త్రోవలో పరిగెత్తుతాడు. ఆ త్రోవలో పరిగెత్తినప్పుడు అక్కడ ఈ నపుంసకుడు కనబడతాడు. ఈ నపుంసకుడు రథం మీద వెళ్తూ ఉంటాడు. అయితే ఈ నపుంసకుడు రథం మీద వెళ్తూ ఏం చదువుతున్నాడు అంటే, యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. యెషయా గ్రంథంలో దేని గురించి చదువుతున్నాడు అంటే, ఆయన బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా ఆయన వారి ఎదుట మౌనంగా ఉండెను అనేటువంటి వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఈయన అక్కడికి వెళ్తాడు. ఆయన చదువుతూ ఉంటే అడుగుతాడు, అర్థమవుతోందా మీకు? చదువుతున్న విషయం అర్థమవుతోందా అని అన్నప్పుడు అతను అంటాడు, నపుంసకుడు, ఎవరైనాను నాకు త్రోవ చూపకుంటే నాకు ఎలాగున అర్థమవుతుంది? దయచేసి మీరు రథం ఎక్కి కూర్చొని నాతో పాటు కూర్చొని నాకు ఈ విషయాలు అర్థమయ్యేటట్లు చెప్పండి ఫిలిప్పు గారు అని చెప్పి ఫిలిప్పు గారిని బతిమిలాడుకుంటాడు నపుంసకుడు. దేవునికి స్తోత్రం. చూసారా, ఒక అన్యుడైనప్పటికీ దేవుని వాక్యం పట్ల ఎంత ఆశ, ఎంత ఆసక్తి, ఎంత శ్రద్ధ. తాను రథం మీద వెళ్ళేవాడు, రథములలో ప్రయాణం చేసేవాడు. ఇతను ఒక ధనాగారానికి అధికారిగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ఏమీ లేని ఫిలిప్పును తనతో పాటు ఎక్కి కూర్చొని వివరించమని బతిమలాడుకుంటున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన స్టేటస్ని కూడా లెక్క చేయట్లేదు దేవుడి విషయంలో. ఏముంది సేవకులకు ఆ రోజులలో? ఫిలిప్పు గారికి ఏముంది? అపోస్తులకి ఏముందండి? తినటానికి తిండి ఉందా? టయానికి నీళ్ళు ఉన్నాయా? టయానికి ఆహారం ఉంటుందా? ఎక్కడ తినేవారో, ఎక్కడ ఉండేవారో వారికే తెలుసు, దేవుడికే తెలుసు. అయినా కూడా దేవుని సేవని వారు విడవలేదండి. దేవుని సేవని వారు కొనసాగిస్తూనే వచ్చారు. వీరి దగ్గర ఏమీ లేదు. ఒకచోట మనం చూస్తాం, ఒక అడుక్కునే వ్యక్తి సేవకుల వైపు చూస్తూ ఉంటే సేవకుడు అంటాడు, నీకిచ్చుటకు వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ అని. ఆ మాటలో ఏం తెలుస్తోంది మనకి? వీళ్ళ దగ్గర ఎండి లేదు, బంగారం లేదు. వీరు దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని ఆత్మను బట్టి నడిపించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి వారన్నమాట. ఈ ఫిలిప్పు వాళ్ళల్లో ఒకడే. కానీ అక్కడ రథం మీద ఉన్నది ఎవరు? ధనాగారానికి అధికారి, రాణి యొక్క నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం.
దేవునికి మహిమ కలుగునుగాక. అయినప్పటికీ కూడా దేవుడి వాక్యం అర్థం చేసుకోవాలని ఆశతో ఆసక్తితో తన స్టేటస్ని తగ్గించుకొని ఫిలిప్పు గారిని బతిమలాడుకుంటున్నాడు. రాయ్యా, వచ్చి కూర్చో, నాకు అర్థమయ్యేటట్లు చెప్పు, నాకు త్రోవ చూపించు అని ఫిలిప్పును బతిమాలుకొని రథాన్ని ఆపించుకొని ఫిలిప్పుని రథం మీదకి ఎక్కించుకొని రథంలో తన పక్కనే కూర్చోబెట్టుకొని ఇక రథ ప్రయాణం చేస్తూ పోతూ ఉంటే ఈ యెషయా గ్రంథంలోని మాటలను ఫిలిప్పు గారు వివరిస్తూ ఉన్నప్పుడు అతను వివరించిన మాటలు ఏమిటంటే, బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్టుగానే ఆయన మౌనముగా ఉండెను అనే మాటలు విన్నప్పుడు ఆయన హృదయం కరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు అక్కడ. మాట విన్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసి ఆ నపుంసకుడు వెంటనే ఒక మాట అడుగుతాడు. ఇప్పుడు నేను బాప్తిజం తీసుకోకుండా ఉండునట్లుగా ఏమైనా అడ్డం ఉందా, ఏమైనా ఆటంకమా నేను బాప్టిజం తీసుకోవడానికి అని అడిగితే ఫిలిప్పు ఒక మాట అంటాడు, నీ హృదయమందు నీవు పరిపూర్ణంగా సంపూర్ణంగా విశ్వసిస్తే, అనగా నీ పూర్ణ హృదయంతో నీవు విశ్వసిస్తే బాప్తిజం తీసుకోవడానికి ఎలాంటి అడ్డు ఆటంకం లేదు అన్నప్పుడు పోతూ పోతూ ఉన్న రథాన్ని ఆపేసి వెంటనే పక్కనే ఒక చెరువు ఉంటే ఆ చెరువు దగ్గర ఆపేసి ఇద్దరు నీళ్ళల్లోకి దిగుతారు. ఫిలిప్పు గారు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగి తర్వాత వెంటనే ఆయన తన హృదయంలో యేసుని విశ్వసిస్తాడు. ఫిలిప్పు ఆ నపుంసకుడికి బాప్తిజమం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత సమయంలో రక్షణ కలిగింది అతనికి? చాలా కొద్ది సమయంలో. ఎందుకని? విశ్వసించాడు అంతే, నమ్మాడు అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగును ఉండాలండి. కానీ చాలామంది దేవుని గురించి చిన్నప్పటి నుంచి వింటుంటారు. చిన్నప్పటి నుంచి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు, స్వస్థతలు, మేలులు ఎన్నో పొందుకొని కూడా బాప్తిజం ఎప్పుడు తీసుకుంటావంటే పెళ్ళయ్యాక తీసుకుంటా, పెళ్ళికి ముందు తీసుకుంటా, కూతురు పెళ్లి చేసి తీసుకుంటా, కొడుకు పెళ్లి చేసి తీసుకుంటా, మా ఆయన నేను ఒకేసారి తీసుకుంటాం, మా అమ్మ పర్మిషన్ ఇస్తే తీసుకుంటా, మా నాన్న పర్మిషన్ ఇస్తే తీసుకుంటా, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే తీసుకుంటా బాప్తిజం. అసలు ఇదేమన్నా కనపడేదా? నెత్తిన పెట్టుకునే కిరీటమా, మెడలో వేసుకునే పెద్ద లాకెట్టా, నడుముకు పెట్టుకునే వడ్డానమా? ఇది నీకు నీ ఆత్మకు సంబంధించిన విషయం. ఇందులో ఎవరు పర్మిషన్ అవసరం లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే, నీకు రక్షణ కావాలి అనుకుంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను బాప్తిజం తీసుకునేటప్పుడు నేను ఎవరికి చెప్పలేదు. కాకపోతే బాప్తిజం తీసుకునేటప్పుడు నా అనేవాళ్ళు అందరి ముందు నేను తీసుకోవాలి అనే ఆశ ఉండటం తప్పులేదు. ఎందుకంటే అది ఒక మంచి విషయం కాబట్టి బాప్తిజం తీసుకునే రోజు మీ బంధువులను పిలుచుకోవడం, ఇంటి వారిని పిలుచుకోవడం, తెలిసిన వాళ్ళని పిలుచుకోవడం మంచి విషయం. ఎందుకంటే నువ్వు మారు మనసు పొందుతున్నావని అందరికీ చూపిస్తున్నావు, అందరి ముందు బాప్తిజం తీసుకుంటున్నావు. నీ సంతోషకరమైనటువంటి విషయంలో నీ వాళ్ళు కూడా నీ తోడుగా ఉంటే నిజంగా అది గొప్ప సంతోషం, గొప్ప విషయం. వీలు పడితే, వీలు పడకుంటే ఎవరి పర్మిషన్ అవసరం లేదు, బాప్తిజం తీసుకోవచ్చు. కానీ తీసుకున్న తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం అది మంచి విషయం కాదు. దేవునికి మహిమ కలుగునుగా. చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. యేసు రక్తములో కడగబడిన బిడ్డగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే అట్టి విశ్వాస స్థితి నాకు ఇంకా రాలేదండి, అందుకే నేను ఇంకా తీసుకోలేదు అని అంటారా? దాని విషయం అయితే కొంచెం ఆగొచ్చు. కానీ ఇంకెంత కాలానికి వస్తుంది నీకు అట్టి నిగ్రహత? నీకు ఇంకెంత కాలానికి వస్తుంది అట్టి నిలబడే శక్తి? దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి కూడా తన సొంత శక్తి ద్వారా, బలము ద్వారా నిలబడలేరు. దానికి పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ప్రార్థనలో ఉండి పరిశుద్ధాత్మను పొందుకోండి. పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని నిలబెడతాడు తప్ప ఏ మనిషి కూడా తన సొంత కాళ్ళ మీద పరిశుద్ధంగా నిలబడడము ఇది అసాధ్యము. జ్ఞాపకం పెట్టుకోండి. నీ శక్తి ద్వారా, నీ బలము ద్వారా అది సాధ్యం కాదు గనుక ఏదైనా నిలబెడితే అది దేవుడే గనుక దేవుడి మీద ఆధారపడండి. పరిశుద్ధాత్మను పొందుకోండి.
బాప్తిజానికి ముందైనా బాప్తిజము తర్వాత అయినా పరిశుద్ధాత్మ మనకు కావాలి. హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నీవు నీతిమంతుడు అవుతావు, రక్షించబడతావు. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా. విన్న వాక్యాన్ని బట్టి మీకే వేలాది కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాము తండ్రి. నాయనా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి దీవించండి. రక్షణ లేకుండా ఎవరెవరైతే ఉన్నారో, మారు మనసు లేకుండా ఎవరెవరైతే ఉన్నారో ఈ నపుంసకుణ్ణి చూసి నేర్చుకోవచ్చు ప్రభువా. నపుంసకుడు అప్పటిదాకా ఏమీ తెలియని వాడే, కానీ ఆ యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు 2 వాక్యాలలో మరి ఫిలిప్పు గారు అర్థం చెప్తే ఆ 2 వాక్యాలను బట్టి మారిపోయాడు తండ్రి. దేవా, చిన్నప్పటి నుంచి వాక్యాలు వింటున్నారు, చిన్నప్పటి నుంచి క్రైస్తవులుగా ఉంటున్నారు, కానీ ఇంకా బాప్తిజం తీసుకోవడానికి ఎందుకో చాలామంది వెనకాడుతున్నారు. అయ్యా, ఈ లోపల నువ్వు వస్తే, నీ రాకడ జరిగితే అప్పుడేంటి పరిస్థితి? చిన్నపిల్లలుగా ఉన్నవారికి బాప్తిజం అవసరం లేదేమో, కానీ వయసు వచ్చిన పెద్దవారికి, మంచి చెడు తెలిసిన వారికి తప్పనిసరిగా బాప్తిజం కావాలి. కాబట్టి నాయన, బాప్తిజం లేని వారు ఎవరైనా ఉంటే త్వరపడి బాప్తిజం తీసుకున్నట్లు వారిని పురికొల్పి బలపరచమని, నీ పరిశుద్ధాత్మను వారికి దయచేసి బాప్తిజం తర్వాత ముందు వెనక కూడా నిలబడినట్లు శక్తిని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.